నమస్తే, నా పేరు పద్మజ. మన భాషా శిక్షణలోని భాషా కౌశలం కా వికాస్ చదువుతున్నాం. అందులోని సస్వర వాచన గురించి డీటెయిల్ చదువుకుంటున్నాం. సో సస్వర వాచనలోని వాచన శిక్షణ సే పూర్వ, సో లాస్ట్ వీడియో కూడా చూడండి, ఇది కంటిన్యూషన్. ఇందులోని ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక బుక్లో రాసుకొని షార్ట్కట్గానే నేర్చుకోండి. సో అందులో నుంచే అడుగుతాడు, బయట నుంచి ఏమీ అడగడు. మెథడాలజీ అనగానే మెథడాలజీ బుక్ మొత్తం ఏ పేజీలో ఏటి ఉందో, ఏ పాయింట్ ఉందో చూసుకుని చదువుకోవడమే బెస్ట్ అనమాట. సో వాచన్ శిక్షణ సే పూర్వ ఈ మీద నేను రాసిన ఏంటంటే క్రియాశీలత కా వికాస్ కరణ. సో ఇది ఈ టాపిక్ నుంచి డిఎస్సిలో ఒకసారి క్వశ్చన్స్ వచ్చిందనమాట. చెప్తున్నాను కదా, ఏ మూల నుంచి ఏ పాయింట్ అడుగుతాడో తెలియదు మనకి. సో అని మొత్తం చదువుకోవాలి. छोटे छोटे बालक को पढ़ना सिखाने के लिए हम किसी भी विधि का प्रयोग कर सकते हैं. సో ఫస్ట్ सबसे पहले उनको पढ़ने के लिए तैयार करना. ఫస్ట్ ఏంటి, వాచన అంటే రీడింగ్ గురించి ముందలకి ప్రిపేర్ చేయాలి. ఎలా ప్రిపేర్ చేయాలి, ఏంటి ప్రిపేర్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, బాలక్ ఏక క్రియాశీల్ ప్రాణి హై. ఇది అడిగాడు ఒకసారి, బాలక్ కిస్ ప్రకార్ కా ప్రాణి హై అని. బాలక్ किस प्रकार का प्राणी है. बालक एक क्रियाशील प्राणी है. सो इदोक पॉइंट. सो सबसे आवश्यक बात है कि बालक की इस क्रियाशीलता को जागृत करना. सो क्रियाशीलता क्रिएटिविटी पेंचाలి పిల్లల్లోని. సో ఎలాగా, ఫస్ట్ చిత్రం के संबंध में बातचीत. సో ఏదైనా బొమ్మలు గీస్తారు, ఏదైనా డ్రాయింగ్ వేస్తారు. సో డ్రాయింగ్ గురించి మాట్లాడితే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సెకండ్ వన్, వాళ్ళతోటే బొమ్మలు గీయించడం. నెక్స్ట్ వస్తువే బనవానా, వాళ్ళతో చిన్న చిన్నవి వస్తువులు తయారు చేయడం. అందుకే ఇప్పటికీ కొన్ని స్కూల్లోని మట్టితో బొమ్మలు తయారు చేయించడం. ఇప్పుడు మట్టితో కాకుండా క్లే వచ్చేసింది, క్లేతో తయారు చేయడం నేర్పిస్తుంటారు అనమాట. వాళ్ళు క్రియేటివిటీ పెంచడం. వాళ్ళు ఎవరికి ఎందులో ఉంటుందో టాలెంట్ తెలియదు కదా, సో అందుకు. నెక్స్ట్ నాటకీకరణ అంటే చిన్న చిన్న డ్రామా పిల్లలతో వేయిస్తారు కదా స్టేజ్ మీద. సో ये हाव भाव बातचीत करना सीखेंगे. ఈ నాటకీకరణలో ఏంటి అంటే పిల్లల్లోని హావభావాలను పెరుగుతుంది అన్నమాట. ఎలాగ ఫీలింగ్స్ పెట్టాలి, ఎలాగ ఏంటి అని. ఓకే. నెక్స్ట్ కహానీ, స్టోరీస్ వల్ల కూడా పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతారు. ఓకే. అలాగే నెక్స్ట్ ముద్రణ సే పరిచయం. ముద్రణ అంటే ప్రింటింగ్ రాసిన రాతల వల్ల. ఓకే. सो ये मुद्रण कार्य से बालकों को परिचित करना है. इसके लिए इन बातों को अपनाना होगा. ఏంటి ఆ మాటలు అంటే ఫస్ట్ బాలకంకు ముద్రిత పుస్తకే దిఖాయి जाए. సో ప్రింటింగ్ పుస్తకాలు రంగు కలర్ బొమ్మలతోటి ఉంటే వాళ్ళు చూపిస్తే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. सेकंड, उनके कमरे में एक स्थान पर कुछ चित्रों वाली सुंदर मुद्रित पुस्तकें होनी चाहिए. जिनको ये जब चाहे వాళ్ళ రూమ్లోని లేదా వాళ్ళ దగ్గర వాళ్ళ సెల్ఫ్లోని ఒక మంచి బొమ్మలు పుస్తకాలు దాని మీద చిన్న మ్యాటర్ రాసినట్టు వాళ్ళ దగ్గర ఉంచుకుంటే గబుక్కుమని ఎప్పుడు వాళ్ళకి ఏటి చదవాలనిపిస్తుంది, ఏటి చూడాలనిపిస్తుందో తెలియదు కదా, సో రెడీగా ఉంచుకోవచ్చు. నెక్స్ట్ समाचार पत्रों से चित्र आदि कटवाकर उनके अवतरण पुस्तकें तैयार करवाई जाए. అలాగే న్యూస్ పేపర్లోని ఇప్పుడు 5th 6th పిల్లలకు చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక క్రికెట్ ప్లేయర్ నచ్చింది అనుకో, న్యూస్ పేపర్లోని సచిన్ తెందుల్కర్ లేదా కోహ్లీది ఫోటోలు కట్ చేసేసి పక్కన అంటించేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, వాళ్ళు ఎప్పుడు మ్యాచ్లు ఆడారు, ఎన్ని సెంచరీలు కొట్టారు అని మ్యాటర్ రాసుకోవడం లేదా కట్ చేసి రాయడం ఉంచుతారనమాట. సో అలాగా ఒక పుస్తకం తయారు చేసుకోవచ్చు. అంటే రీడింగ్కి రైటింగ్కి వాళ్ళకి ఇంట్రెస్ట్ పెంచడం అన్నమాట, క్రియేటివిటీ. నెక్స్ట్ प्रतिदिन किसी केंद्रीय स्थान पर रखे हुए श्यामपट पर. అలాగే నోటీస్ బోర్డు మీద చిన్న దోహే కొంతమంది రాస్తారు. సో కొటేషన్స్ అలాగా. ఓకే. नेक्स्ट द्वार, खिड़की, रोशनदार श्यामपट आदि पर इनके नामों को प्रदर्शित करने वाले लेबल लगाए जाए. అలాగే కిటికీల దగ్గర కొన్ని స్కూల్లో ఇప్పటికీ పెడతారు, కొంతమంది ఖాళీ ఉంచుతారు కానీ కొంతమంది కిటికీల దగ్గర డోర్ల దగ్గర ఏదో చిన్న కొటేషను ఇది పెట్టి ఉంచుతారనమాట. అలాగ చేయాలి.
पाठशाला संबंधी सूचनाएं सुनाने के साथ साथ करवा के सूचना पट्ट पर लगवाई जाए అంటే నోటీస్ బోర్డు మీద టైప్ చేయించుకొని నోటీస్ బోర్డు మీద అంటించడం అన్నమాట. ओके. बालकों के कमरे में ऐसे चित्र हो जिनको नीचे वाक्य लिखे हो. ఓకే. వాళ్ళ రూమ్లోని వాళ్ళ గదుల్లోని ఫోటో దాని కింద దాని గురించి రాసిన మ్యాటర్ ఉంటే ఎప్పుడైనా గుర్తుకొచ్చినా ఎవరైనా అడిగినా సడన్గా ఆ మ్యాటర్ చదువుతారనమాట. సో ఈ విధంగా వాళ్ళకి ముద్రణతో పరిచయం అనమాట. నెక్స్ట్ సామూహిక వాచన్ అంటే గ్రూప్ రీడింగ్. ఈ రీడింగ్ అంటే తెలిసి మొత్తం అందరూ కలిసి छोटी कक्षाओं में सस्वर वाचन का अभ्यास होना चाहिए. చిన్నపిల్లలు చాలా పెద్ద నోరు పెట్టి కేకలేసి చదువుతూ ఉంటుంది सस्वर वाचन. तो बालकों के वाचन संबंधी त्रुटियों का ज्ञान हो जाता है. వాళ్ళు బయటికి చదవడం వల్ల గట్టిగా చదవడం వల్ల వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ చేస్తే మనం ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. सस्वर वाचन का अभ्यास कराने के लिए सबसे उपयुक्त साधन सामूहिक वाचन है. ఇది ఒక ఇంపార్టెంట్ లైన్, एग्जाम्लो अड़ुगताडु. सस्वर वाचन का अभ्यास करने के लिए सबसे उपयुक्त साधन क्या है? सामूहिक वाचन. इदొక క్వశ్చన్ అడిగాడు. సో అందుకే చిన్న చిన్నవి వీలైతే మీరే క్వశ్చన్స్ తయారు చేసి ఆన్సర్ చేసుకొని షార్ట్ కట్లో చేసి ఉంచుకోవచ్చు. सामूहिक वाचन के संबंध में निम्नलिखित बातों को ध्यान में रखना चाहिए. ఏంటి పిల్లలని ముగ్గురేసి నలుగురు గ్రూప్ డివైడ్ చేయడం. ఓకే. और 6 से अधिक आरुगुरु कన్నా ఎక్కువ ఉండకూడదు ఆ గ్రూప్లోని. उनका इस बात का विशेष ध्यान रखा जाए कि प्रत्येक समूह के बालकों की वाचन संबंधी योग्यता लगभग एक समान हो. అందరూ ఒకలాగా బాగా ఒక నోరే ఎప్పుడు అనుకోండి, సో ఇబ్బంది. వాళ్ళని వేరేగా మనం తయారు చేయొచ్చు, అంటే ప్రిపేర్ వాళ్ళకి వేరేగా కోచింగ్ ఇవ్వచ్చు. సో అందరూ చదివేటట్టు ఒకరికొకరు ఐడెంటిఫై చేసేటట్టు ఉండాలి. सामूहिक वाचन का अभ्यास करने वाले समूह एक दूसरे से पर्याप्त अंतर पर हो, जिससे एक समूह की आवाज़ दूसरे समूह तक ना. గ్రూపులు చేసినప్పుడు కొంచెం దూరం గ్యాప్ మెయింటైన్ చేయమని, వీళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా, వాళ్ళు చదువుతున్నప్పుడు వీళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది ఉండదు పిల్లలకి, స్కూల్లోని అస్సలు చేయనివ్వరు ప్రైవేట్ స్కూల్స్లోని. కానీ పిల్లలకి అలా చేస్తే చదువు అంటే ఒక్కసారి క్లాస్లో 30 మంది ఉన్నారనుకోండి, ఒక్కొక్కరు చదివాడంటే నెల రోజులు పట్టేస్తుంది. అదే గ్రూప్ డివైడ్ చేస్తే ఒక రోజులోనే అందరికీ రీడింగ్ అయిపోతుంది అనమాట, అందరికీ అవకాశం దొరుకుతుంది చదివేది. సో बालकों को इस बात भी छूट होनी चाहिए कि वे जहाँ बैठकर वाचन का अभ्यास करना चाहे कर सकें. సో ఫ్రీడమ్ ఇవ్వాలి పిల్లలకి. అలా ఎక్కడ పడితే అక్కడ కూర్చొని, అంటే క్లాస్ రూమ్లోని ఇక్కడ అక్కడ ఎక్కడ కూర్చోడానికి ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు కన్వీనియంట్, వాళ్ళు తెలుస్తుంది కదా వీళ్ళ వాయిస్ మాకు డిస్టర్బ్ అవుతుంది మేడం అంటారు. సో చూసుకొని వాళ్ళకి కొంచెం గ్యాప్ ఇచ్చి వాళ్ళకి నచ్చిన ప్లేస్లో కూర్చోబెట్టాలి. 6th వన్ ఏంటి? इस बात की विशेष सावधानी रखी जाए कि समुदाय का जो नेता हो, लीडर, वह वाचन में निपुण हो. సో నలుగురు ఐదుగురు కలిపి ఒక గ్రూప్లో ఉంటారు. గ్రూప్లో వాళ్ళందరిలోని ఒక్కడు మాత్రం మంచి టాలెంట్ పర్సన్ అయి ఉండాలి. ఎందుకు అంటే ఆ గ్రూప్లో తక్కిన వాళ్ళు చదివినప్పుడు వాడు అబ్జర్వ్ చేయాలి, చేస్తే వాడు మిస్టేక్స్ చేయించడానికి వీలవుతుంది అనమాట. सामूहिक वाचन के लिए पुस्तकें बुक्स ఎలా ఉండాలి? सामूहिक वाचन के लिए जो भी अन्य पुस्तकें चुनी जाए అలాని ఏటేటి ఉండాలి అంటే ఫస్ట్ వివిధత ఉండాలి. వాళ్ళ పుస్తకంలోనే వివిధ అంటే మంది అంటే లెసన్స్ ఏ టాపిక్కి సంబంధించి ఉండాలి అని. ఆర్ పాటకి లంబాయి అంటే లెసన్ మరీ పొడుగు ఉండకూడదు, పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండదు, అంటే 10 పేజీలు 8 పేజీలు ఉండకూడదు. సో 1 పేజీ 2 పేజీలు ఉంటే వాళ్ళకి సులువుగా ఉంటుందన్నమాట. సంబంధించి వేరే వేరేగా ఉండాలన్నమాట. రోచకత ఇంట్రెస్టింగ్గా ఉండాలి. ओके. कहने का तात्पर्य है कि सामूहिक वाचन संबंधी पुस्तकें अपने में पूर्ण होनी चाहिए, भिन्न भिन्न विषयों पर हो, डिफरेंट टॉपिक మీద అయ్యి ఉండాలన్నమాట. सामूहिक वाचन कैसे किया जाए, ఎలా చేయాలి? सामूहिक वाचन के लिए सबसे पहले नियमित समय, ఒక निश्चित समय करेक्ट टाइम ఉండాలి. भिन्न भिन्न समूह अपने स्थानों पर चले जाएंगे, గ్రూపులు వేరు వేరుగా అయి ఉండాలి. ఇంకా ఏదైతే మనం అభ్యాసం చేస్తామో దానికి మీద చెప్పాం కదా లీడర్ నిపుణులై ఉండాలి, ఎంచడానికి పనికొస్తూ ఉంటుంది. బాలక వాచన మీద ప్రగతి దానివల్ల ఏటవుతుంది అంటే పిల్లలు రీడింగ్లో ఇంప్రూవ్మెంట్ అవుతారు.
30 మంది పిల్లలు ఉంటారు హిందీ పీరియడ్లో 40 మినిట్స్లో ఎంతమంది చదువుతారు? 4 మెంబర్స్ 10 పోనీ 5 మినిట్స్ చదివితే ఒక 10 మెంబర్స్ అనుకోండి. సో తక్కిన వాళ్ళకి చదవడానికి అవ్వదు కదా. సో అందుకని గ్రూప్ డివైడ్ చేస్తే మొత్తం అందరికీ అవకాశం వస్తుంది అని. ఓకే, ఆ గ్రూప్కి ఒక నిపుణుడు మంచి లీడర్ అయి ఉండాలి. అంటే వాడికి రీడింగ్ బాగా వస్తే వాడు అబ్జర్వ్ చేసేసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాడు కరెక్షన్ చేస్తూ ఉంటాడు. మీరేమో టీచర్ ఏం చేయాలి? ప్రతి గ్రూప్కి వెళ్ళి చెక్ చేస్తూ ఉండాలి. వాళ్ళు చదువుతున్నారా లేదా, ఎలా చదువుతున్నారు ఏంటి, అలాగ అబ్జర్వ్ చేస్తూ తిరుగుతూ ఉంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటే తెలుస్తుంది అన్నమాట. ఓకే, సస్వర వాచन का क्रम ఏంటి? फर्स्ट प्रथम अवस्था पढ़ना सीखने से पूर्व बालक की उत्सुकता को उचित रूप से जागृत उत्सुकता వాడికి ఉత్సాహం పెంచాలి చదివే ముందు. ఆ ఉత్సాహం పెంచాలి అంటే ముందు వాడు వార్తాలాపంలోని మౌఖిక వాచనలోని మంచి ప్రాక్టీస్ అయి ఉండాలన్నమాట. వాడు చదివిన విషయంలోని ఏటి ఉండాలి అని అంటే अपने चारों ओर के वातावरण का कुछ अनुभव प्राप्त करे. వాడు చుట్టుపక్కల ఉన్న వాతావరణం నుంచి వాడు నేర్చుకోగలగాలి. अन्यथा वह जो कुछ पढ़ेगा उसे ठीक प्रकार से समझ नहीं सकेगा. సో ఏది చదివినా ఎక్కడో అవుట్ ఆఫ్ ది ఉంటే వాడికి అర్థం అవుదన్నమాట. వాడి చుట్టుపక్కల జరుగుతున్న విషయాలు సమాజంలో ఉంది ఎన్విరాన్మెంట్లో ఉంది చెప్తే వాడికి ఈజీగా అర్థం అవుతుంది. इसके अतिरिक्त बालक के स्वास्थ्य का भी विशेष ध्यान रखा जाए. ओके, स्वास्थ्य हेल्थ वह यह भी देखा जाए कि उसकी श्रवण स्वास्थ्य అంటే ఏంటి? ఒంట్లో బాగుండాలి బలంగా ఉండాలని కదా. श्रवण और नेत्र इंद्रियां अपना अपना कार्य ठीक प्रकार से कर सके. అంటే బాగా వినాలి, యాక్టివ్గా చూసి చదవాలి. ఈ రెండు హెల్తీగా ఉండాలి, బాగుండాలి. నెక్స్ట్ प्रारंभिक अवस्था में वाचन के प्रति रुचि जागृत करना है. ओके, ఏంటి పిల్లల్లోని पढ़ने के प्रति आकर्षण का भाव हो. ఓకే, సో వాళ్ళని చదివే గుణం పెంచాలి. సెకండ్ अवस्था ఏంటి? ఈ अवस्था తలక విశేషత బాలక్ స్వతంత్ర రూప్ से पढ़ने का अभ्यास करने लगेगा. సెల్ఫ్గా చదవడానికి వాడు ప్రాక్టీస్ చేయాలి. తర్వాత పడి हुई बातों के प्रति उनके प्रकार की जिज्ञासा प्रकट करने लगे. ఏదైతే చదివాడో దాని మీద ఉత్సాహం పెరగాలి, తెలుసుకోవడానికి ఆరాటం పడాలన్నమాట. तीसरी अवस्था ఏంటి? इस अवस्था की यह विशेषता बालक स्वतंत्र रूप से पढ़ने लगता है. ఇంకా వాడు సెల్ఫ్గా చదవడానికి వాడు కాన్ఫిడెంట్గా అయిపోయాడు అనమాట. పడి हुई बातों का अन्य ఈ క్వశ్చన్ ఎలాగ అడుగుతాడంటే మీకు ఎగ్జామ్లోని बालक स्वतंत्र रूप से पढ़ने का अभ्यास करने लगता है किस अवस्था में है? सो द्वितीय अवस्था. थर्ड अवस्थाలో ఏంటి? स्वतंत्र रूप से पढ़ने लगता है, వాడు సెల్ఫ్గా చదివించుకుంటాడు. ఓకే, పడి हुई बातों का अन्य बातों से संबंध जोड़ने लगता है. ఇంకా చదివింది వాడు ఆటోమేటిక్గా చదువుతాడు, తక్కిన దాంతో వాడు రిలేషన్ చూస్తాడు, నేను చదివింది రైటా తప్ప అని. ఓకే, అపరిచిత శబ్దం కా అర్థ ఏదైతే వర్డ్స్ మీనింగ్ తెలీదో దానికి ఏం చేస్తాడు? ఫ్రెండ్స్తో కలుపుకోవడమో లేకపోతే బుక్కులు ఎత్తుక్కోవడం అని తెలుసుకుంటాడు అనమాట. అలాగే చౌథీ అవస్థలోనే ఏంటి? मनोरंजन तथा ज्ञान प्राप्ति दोनों उद्देश्यों के लिए बालक पढ़ता है. వాడు ఇంకా ఎంటర్టైన్మెంట్కి కథల పుస్తకాలు లేదా కామిక్స్ పుస్తకాలు లాంటివి చదవడం మొదలెడతాడు. नए शब्दों का शुद्ध उच्चारण में जब उसे कोई कठिनाई प्रतीत नहीं होती है. ఇప్పుడు వాడు హార్డ్ వర్డ్స్ కూడా చాలా ఈజీగా చదవగలుగుతాడు. సో ఇలా కూడా క్వశ్చన్ అడిగాడు ఒకసారి. कठिन शब्दों का शुद्ध उच्चारण उसे कोई मतलब बहुत आसानी से पढ़ लेता है. किस अवस्था में? चौथी अवस्था में. नई शब्दों का शुद्ध उच्चारण और कठिन शब्दों का उच्चारण अच्छा होता है. किन अवस्थाओं में अड़गेड़ अक्सर? सो चौथी अवस्था में. बालक का शब्द भंडार इतना बढ़ जाता है कि किसी शब्द के परिवर्तन रूप का अर्थ बिना कोश की सहायता से ही వాళ్ళని ఇంత మీనింగ్ తెలిసిపోతుందంటే ఇంకాడు డిక్షనరీ చూడక్కర్లేదనమాట. ఏ అవస్థలోని? చౌథీ అవస్థలోని. అలాగే పత్రిక అన్నీ బాగా చదువుకుంటాడు అనమాట. पांचवी अवस्था ఏంటి? भिन्न भिन्न विद्वानों के विचारों का संकलन करने में बड़े आनंद का अनुभव होता है. उनका వాడు కవులు ఓకే
పోయిట్స్, రైటర్స్ వాళ్ళ గురించి తెలుసుకోవడం మొదలెడతారు पांच व्यवस्थाలను। और उस विद्यार्थी सभा, समितियों इत्यादि में भी निसंकोच होकर वाचन कर सकता है। ఇంకా అందరి ముద్దును వాడు ఏం చేస్తాడంటే స్పీచ్ ఇవ్వడం కూడా భయపడ్డా అనమాట। ఇదే అవస్థ ఈ లైన్ కూడా అడిగాడు ఒకసారి ఎగ్జామ్లోని। विद्यार्थी समितियों तथा सभा समितियों में निसंकोच होकर वाचन कर सकता है। किस अवस्था में? पांचवी अवस्था में। और उसमें दूसरों के वाचन संबंधी गुणों को ग्रहण करने की क्षमता भी आ जाती है। ఇంకా వేరే వాళ్ళు ఏదైనా స్పీచ్ చెప్పినా అది అర్థం చేసుకోవడం, వినడం, సో వాడు ఈజీగా అర్థమైపోతుంది, ఈజీగా చేసుకోగలుగుతున్నాడు। ఏ అవస్థలోనంటే पांचवी अवस्था में। ओके, नेक्स्ट ఏంటి? वाचन संबंधी दोष और उनका उपचार। సో సింపుల్గా ఇలా చదువుదాం। ब्रुकनेर ने वाचन संबंधी दोष और उनके उपचार कई प्रयोग किए हैं। ఏంటి వాచన్ ఏంటి, ఓకే, कारण ఏంటి, उपचार ఏంటి, రీజన్ ఏంటి, దాని సొల్యూషన్ ఏంటి। సో శబ్దం को ठीक प्रकार से ना पहचान सकता। ఎందుకు పోల్చుకోలేడు లెటర్స్ని? రీజన్ ఏంటి అంటే దృష్టి దోష అవ్వచ్చు, లేదా వాచన సంబంధి సామగ్రికి అభావం అవ్వచ్చు, అంటే వాడికి అర్థం కాకపోవచ్చు ఎలా పలకాలని, లేదా పాఠ్య సామగ్రి का कठिन होना, కష్టంగా ఉండడం, దోషపూర్ణ ప్రశిక్షణ। ఓకే, సో దీనికి ఉపచార్, సొల్యూషన్ ఎలాగా? ఐనక్, సరిగ్గా చూడకపోయినా తప్పులు వచ్చేస్తాయి కదా, సో ఐనక్ అంటే वही चश्मा, स्पेट्स। अन्य उपचार द्वारा दृष्टि दोष का निवारण करने का प्रयास करना, లేదా सरल तथा आकर्षक पाठ्य सामग्री, ఈజీ లాంగ్వేజ్లో ఉన్న పుస్తకాలు, कुछ शब्दों का अभ्यास, కొన్ని వర్డ్స్ వాడికి రాకపోతే వాడు దానికి ప్రాక్టీస్, ఇది ఫస్ట్ వన్। సెకండ్ వన్ ఏంటి? నేత్రం కి గతి, స్పీడ్ కరెక్ట్గా ఉండాలి, ఠీక్ నా హోనా, క్యూ, ఎందుకు ఉండదు అంటే కొంతమంది మౌన వాచన చేసినప్పుడు సైలెంట్గా చదువుతాం కదా, సో అలాంటప్పుడు నేత్రం కి గతి గట్టి చదివినప్పుడు దృష్టి దోష్ స్కిప్ అయిపోతూ ఉంటాయి కొన్ని వర్డ్స్ లేదా లెటర్స్, సో స్నాయు సంబంధి దోష్, అవయవాలు ఏమైనా దోషం ఉంటాయి, సో దీనికి ఉపచారం ఏంటంటే దృష్టి తథా స్నాయు సంబంధి దోషం को दूर करना। నెక్స్ట్ ఇంకో రీజన్ ఏంటి? शब्दों की ओर संकेत करके पढ़ना। शब्द की ओर संकेत అంటే చేయి పెట్టి చదువుతూ ఉండడం వల్ల కూడాను మిస్టేక్స్ వస్తుంటాయి, సో शब्दों की ओर संकेत करके पढ़ने की आदत को तोड़ना चाहिए। ఓకే, సో అప్పుడే కదా ఏ లైన్లో ఉన్నాం ఏంటి అని కళ్ళ ద్వారా మనం చూసుకోవాలి। చేతులు పెట్టుకొని ఇలాగ లైన్గా చదివితే అదొక దోషం అన్నమాట, అంటే ఆంఖోं की गति ठीक ना होना। ఓకే, మూడోది ఏంటి? అశుద్ధ ఉచ్చారణ। ఎందుకు అశుద్ధ ఉచ్చారణ చేస్తాడు? వాన సంబంధి దోష, దృష్టి దోష, పढ़ना सिखाते समय ధ్వన్యాత్మక విధి, అంటే ఏ అక్షరంకి ఎలా పలకాలి ఏంటి తెలియపోవడం వల్ల కూడా ఒక దోషమే। సో దీనికి ఉపచారం ఏంటి? శారీరక దోషంకి దూర కన్నా, ఓకే, ఏమైనా ప్రాబ్లం ఉంటే సరిగ్గా చూడకపోతే తప్పుగా ఉచ్చారణ చేస్తాడని। శబ్దంకి ధ్వనియం కా అభ్యాస్ కన్నా, ఏ లెటర్ని ఎలా పలకాలో దానికి ప్రాక్టీస్ చేయమని। శబ్ద భండార్కి వృద్ధి కన్నా, ఎక్కువ మీనింగ్ తాలూకా, ఎక్కువ వర్డ్స్ తాలూకా మీనింగ్ తెలుసుకోవడం। నెక్స్ట్ వాచన్ కే సమయ అర్థకు నా సమझना। చదివినప్పుడు కొంతమందికి చదివేస్తారు కానీ వర్డ్ మీనింగ్ తెలియదు, రీజన్ ఏంటి? శబ్ద భండార్కి కమి, వర్డ్స్ తాలూకా మీనింగ్ తెలియకుండా ఉండడం వల్ల। అనుభవ తథా అభ్యాస్ కా భావం, వాడికి ఎక్కువ చదవడం అనమాట, ఒకవేళ ఎక్కువ చదివితే వాడికి డౌట్ వస్తుంది ఆ వర్డ్ మీనింగ్ ఏంటి అని, సో అది ఉండకపోవడం వల్ల కూడా మిస్టేక్స్ వస్తాయి। సో దీనికి ఏంటి సొల్యూషన్? बालकों को उपसर्ग प्रत्यय मूल शब्द, उपसर्ग प्रत्यय मूल शब्द, पर्यायवाची शब्द, विलोम शब्द, దీని జ్ఞానం ఉండాలి ఈ గ్రామర్ది। నెక్స్ట్ శబ్దకోశ का ज्ञान, शब्दकोश
డిక్షనరీ అంటే మీనింగ్స్ బాగా తెలిసి ఉండాలి. ఎక్కువ వర్డ్స్ చదివి దాని మీనింగ్స్ ఎక్కువ తెలుసుకుని బుర్రలో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి, ఏకేక్ శబ్ద కరికే పడిన. కొంతమంది ఇప్పుడు నేత్రంకి గతి కా ఠీక్ నా హోనా ఉంది కదా, నేత్రం నేత్రం కీ కీ గతి కా ఇలా చదువుతారు. ఓకే, సో అది ఏంటి, సో రీజన్ ఏంటి, నేత్రంకి గతిక ఠీక్ నా ఉన్నా, వాడి దృష్టికోణం కరెక్ట్గా లేకపోవడం వల్ల, పాఠ్య సామాగ్రి కఠిన్ ఉన్న కష్టంగా ఉండడం వల్ల, అభ్యాస్ కా భావ ప్రాక్టీస్ ఉండకపోవడం, ధ్వన్యాత్మక ఎలా పలకాలి ఏంటి తెలియకుండా ఉండడం. ఓకే, లేదా బహుత్ అధిక సస్వర్ వాచన్ కర్వానా, ఎక్కువ రీడింగ్ చేసి వాళ్ళు అది కూడా మర్చిపోతూ ఉంటారు. ఇంకా అదే అలవాటు అయిపోవడం వల్ల. नज़र कमज़ोर. उपचार ఏంటి, సొల్యూషన్ ఏంటి, నేత్రం కి గతి को ठीक करना चाहिए, సస్వర వాచన్ కమ్ करवाना चाहिए. ఎక్కువ అలా చేసేస్తే వాళ్ళకి బైహార్ట్ అయిపోతుంది. सरल तथा रोचक पाठ्य सामग्री का प्रयोग वाचन के लिए अवधि निश्चित करना चाहिए. ఓకే, ఎంతవరకు ఉంది, మీకు నచ్చినట్లయితే కమెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు. బై, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.